నమస్తే అండి. ఈరోజైతే నేను సామదుంపల పులుసు చేశానండి. కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న సామదుంపలు ఇలా తొక్క తీసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని. అలాగే ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 3-4 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ని స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసి చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలండి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగనివ్వాలండి. వేగిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. ముందుగా అయితే నేను ఉప్పు, పసుపు వేసుకున్నాను. ఉల్లిపాయలు అలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అలాగే చింతపండు పులుసు కూడా 3 కప్పులు తీసుకొని సరిపడా పులుసు పోసుకోవాలండి. పులుసుకి తగినట్టుగా సామదుంపల పులుసు కదా. కారం కూడా వేసుకొని కాస్త సరిపడా ఉప్పు, పంచదార 1 స్పూన్ వేసుకున్నానండి. పంచదార అంటే ఆ పులుపు చావడానికని టేస్ట్ వస్తుంది. అలా వేసి సన్న మంట మీద మరగనివ్వాలండి. అలా మరిగిన తర్వాత టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి ఇలాగా డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనం రైస్తో తీసుకుంటే వైట్ రైస్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి సామదుంపల పులుసు. ఇలా సామదుంపల పులుసు తీసుకోవడం వల్ల మనం మోకాళ్ళల్లో జిగురు అనేది ఉంటుందండి. కొంతమంది కాళ్ళు నొప్పులు అని అంటారు కదా, కాళ్ళు నొప్పులు తగ్గుతాయండి. కీళ్ళల్లో జిగురు అనేది పడుతుందంట.